హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఇందులో స్పాయిలర్స్ ఉన్నాయో లేదో నాకు కూడా తెలియదు, ఎందుకంటే డీటెయిలింగ్ కంటే గెస్ వర్కే ఎక్కువగా ఉంది. అది కూడా స్పాయిల్ అవ్వకూడదు అంటే ఈ వీడియో చూడకండి. నెంబర్ 1, ఈవినింగ్ 4-5 PM అంటే సాయంత్రం అయింది. అర్జున్ వేసుకున్న షర్ట్ కాఫీ బ్రౌన్ కలర్, ఆ గోడల మీద బ్లూ బ్యాక్గ్రౌండ్. సో తను మాట్లాడేది మన రావు రమేష్ గారితో, అంటే నాగేశ్వరరావుతో. సో సేమ్ బ్లూ బ్యాక్గ్రౌండ్ వాల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇట్స్ నాగేశ్వరరావు ఫ్రమ్ హిస్ ఆఫీస్ రూమ్. నెంబర్ 2, చాగంటి వారు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. సో ఆ టైంలో కొన్ని షార్ట్స్ మనకు చూపిస్తారు. సో ఆ షార్ట్స్ అన్ని రాజస్థాన్లో అర్జున్ ఒక క్రిమినల్ కోసం వెతుకుతూ ఉన్న షార్ట్స్. సో ఇక్కడ క్యామిల్స్ అంటే ఒంటిల్ని చూడొచ్చు. సో డే అండ్ నైట్ తేడా లేకుండా రాత్రింబవళ్ళు వెతుకుతూనే ఉంటాడు అర్జున్ సర్కార్. సో ఇక్కడ క్లియర్ గా దానికి రిలేటెడ్ గా రాజస్థాన్ క్యాపిటల్ సిటీ జైపూర్ మ్యాప్ ని అర్జున్ చూస్తూ ఉంటాడు అండ్ ఆ సిటీలోనే వెతుకుతూ ఉంటాడు. అంటే ఆ క్రిమినల్ తప్పించుకుపోయాడు అని అర్థమవచ్చు. సో ఇక్కడ ఈ పిక్ లో కనిపించే క్రిమినల్ ఒకవేళ తప్పించుకుపోయి ఉండొచ్చు. ఇట్స్ జస్ట్ ఎ గెస్. సో ఇదే ట్రైలర్లో ఇలాంటి పర్సనాలిటీతో ఉన్న ఈ పర్సన్ ని మనం ఇక్కడ చూసాం. సో ఇద్దరు ఒకటవచ్చు కాకపోవచ్చు. సో మేబీ రాజస్థాన్ స్టేట్ లోని జైపూర్ సిటీలో అర్జున్ సర్కార్ అండర్ లో తప్పించుకున్న క్రిమినల్ ఇక్కడ ఈ పాడుపడ్డ హాస్పిటల్లో ఈ టార్చరింగ్ ప్లేస్ లో ఎదురుపడొచ్చేమో. ఒకవేళ ఇది నిజమైతే అక్కడ లెక్క మిస్ అయ్యి ఇక్కడ తేల్చుకుందామని అర్జున్ సర్కార్ అనుకోవచ్చు. దానికి రిలేటెడ్ గా ఇంకొక గెస్ ఏంటంటే, అసలు అర్జున్ సర్కార్ పర్టికులర్ గా వైజాగ్ కి వద్దాం అనుకోవడానికి రీజన్ కూడా ఈ క్రిమినల్ అయితే, అందుకనే కావాలనే ఇలా వైజాగ్ కి వచ్చి ఉండొచ్చేమో. సో ఇట్స్ ఏ ప్రీ ప్లాన్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఆర్ ఇదంతా నిజం కాకపోవచ్చు. సో ఇలాంటి థాట్స్ అండ్ ఐడియాస్ ఈ ట్రైలర్ చూసినప్పుడు మనకు వచ్చాయి. సో నేను చెప్పింది కంప్లీట్ గా రాంగ్ అవ్వచ్చు, రైట్ అయితే నేనేం చేయలేను. సో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ట్రైలర్స్ లో సస్పెన్స్ చెప్పేస్తే చాలా దారుణంగా ఉంటుంది. సో డీటెయిల్స్ చాలా తక్కువ చెప్పి గెస్ వర్క్ చాలా ఎక్కువ చెప్పి మిమ్మల్ని డివేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. హోప్ మనం చెప్పిన స్టోరీ మూవీలో లేకపోతే చాలా బాగుంటుంది. అండ్ హాస్పిటల్ అని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మెన్ సర్జికల్ వార్డ్, ఫీమేల్ వార్డ్, మెటర్నరీ వార్డ్ అని క్లియర్ గా రాస్తుంది. సో ఇట్స్ ఓల్డ్ హాస్పిటల్. సో ఆ ఓల్డ్ హాస్పిటల్ బయట 2 బుల్డాగ్స్ ని కాపలాగా పెట్టుంటారు. అంటే పాడుపడ్డ బిల్డింగ్ కి 2 బుల్డాగ్స్ కాపలాగా పెట్టున్నారు. నెంబర్ 3, అర్జున్ సర్కార్ కళ్ళు నార్మల్ బ్రౌన్ బ్లాక్ కలర్ లోనే ఉన్నాయి. బట్ ఆ వైట్ కలర్ కోట్ వేసుకున్న వ్యక్తి ఐస్ బ్లూయిష్ కలర్ లో ఉన్నాయి. తను కూడా అర్జున్ సర్కారే. ఫస్ట్ థింగ్, ఒక క్లారిటీ ఏంటంటే అర్జున్ సర్కార్ కూడా సైకో కిల్లర్ లాగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ట్రైలర్ లో ట్రై చేశారు. అంటే అంత బ్రూటల్ గా ఉంటాడని చూపించారు. బట్ ఎందుకు అనేది ఈ మూవీలో క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ఒక గెస్ కూడా చెప్తాను. సో అర్జున్ సర్కార్ వాళ్ళందరినీ చంపడం కూడా చూపించారు. అంటే ఆ కేజెస్ లో ఉన్న వాళ్ళను రక్షిస్తూనే ఆ గ్యాంగ్ ని చంపుతున్నాడు. గ్యాంగ్ అంటే ఇక్కడ ఓన్లీ వైట్ కలర్ సూట్ వేసుకున్న వాళ్ళని మాత్రమే గ్యాంగ్ అనుకున్నారు. ఈ ఫీమేల్ పర్సన్ ని ఆ అర్జున్ సర్కార్ చంపే సీన్ లో ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ విలన్ గ్యాంగే, అంటే సైకో గ్యాంగ్. సో ఆ అమ్మాయిని లేపేసి మిగతా వాళ్ళందరినీ లేపేస్తూ ఉంటాడు అర్జున్. అయితే హిట్ 3 టీజర్ లో అండ్ ఈ ట్రైలర్లో కత్తుల మీద ప్రత్యేకంగా CTK అని రాసింది. చాలా మంది CTK అంటే సెంట్రల్ టాక్సిక్ కెరటోపతి అని అనుకుంటున్నారు. 100% అది నిజం కాదని నా గెస్. ఎలా అంటే CTK అనేది ఒక జబ్బు, అదొక డిసీజ్ లాగా. CTK ఉంటే కళ్ళు మెల్లిమెల్లిగా పోతాయి. అండ్ CTK ఉన్న వాళ్లకు ఐరిస్ కలర్ చేంజ్ అవ్వదు. ఐరిస్ అంటే మన కళ్ళల్లో ఉండే రంగు. కొంతమందికి బ్లాక్ ఉంటుంది, కొంతమందికి బ్రౌన్, బ్లూ, గ్రీన్ ఎక్సెట్రా కలర్స్ లో ఉంటాయి. సో అవి CTK వల్ల చేంజ్ అవ్వవు. బట్ కార్నియల్ ఒపాసిటీ వల్ల, ఎగ్జాంపుల్ గా ఒక అద్దానికి ఆవిరి తగిలితే ఎలా గ్లాస్ బ్లర్ గా ఉంటుందో సేమ్ అలాగే ఐ మారుతుందంట. అండ్ ఐ కలర్ కూడా చేంజ్ అయినట్లుగా అనిపిస్తుందంట, బట్ చేంజ్ అవ్వదు. అండ్ ఆల్సో దగ్గరగా ఉన్న వస్తువులు గానీ వ్యక్తులు గానీ సరిగ్గా కనపడరంట. ఏదో ఫాగ్ లో ఎక్స్పోజ్ అయిన మిర్రర్ లో నుండి చూస్తే ఎలా కనిపిస్తుందో అలా కార్నియల్ ఒపాసిటీ ఉన్న వాళ్లకు అలా కనిపిస్తుందంట. అండ్ దూరంగా ఉన్న వ్యక్తులు కనిపిస్తారు. సరే, ఒకవేళ ఈ అర్జున్ కి CTK ఉంటే తన ప్రాబ్లం తను వాడే కత్తి మీద ఎందుకు రాసుకుంటాడు? అంటే CTK అనే వ్యాధి ఉంది అని తను వాడే కత్తి మీద రాసుకుంటాడా? ఇట్స్ ఫూలిష్నెస్. సో మేబీ CTK అంటే వేరే అర్థం అవ్వచ్చు. ఒకవేళ అలా రాసుకుంటే దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ డైరెక్టర్ గారు ఇస్తారు. మూవీలో చూద్దాం. నెంబర్ 4, ట్రైలర్లో చెప్పిన అబ్కీ బార్ అర్జున్ సర్కార్ అని కేజెస్ లో బంధించబడిన వ్యక్తి అంటాడు. అంటే అక్కడ విక్టిమ్ అంటాడు. దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా లాజికల్ గా మూవీలో చెప్పాలి, లేకపోతే ఆ స్లోగన్ వర్స్ట్ గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ శైలేష్ గారు డీటెయిలింగ్స్ లో చాలా కేర్ తీసుకుంటారని మనకు ప్రీవియస్ పార్ట్స్ అంటే హిట్ 1 అండ్ హిట్ 2 లో క్లియర్ గా అర్థమైంది. సో దీని గురించి కూడా జాగ్రత్త తీసుకుని ఆ స్లోగన్ ని పెట్టి ఉంటారని ఎక్స్పెక్ట్ చేద్దాం. అలాగే ఈ హిట్ 1 అండ్ హిట్ 2 లో హూ డన్ ఇట్ అని ఉంటుంది. అంటే ఆ క్రైమ్ చేసిన వాడు ఆ సైకో ఎవరని ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ హిట్ 3కి వచ్చేసరికి హౌ అనే కాన్సెప్ట్ వస్తుందంట. అంటే మూవీలో పర్టికులర్ లెంత్ వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. లైక్ ఎవరు చేసుంటారు అనే గెస్ వర్క్ మూవీలో నడుస్తూ ఉంటుందంట. ఆ తర్వాత ఆ విలన్ ఎవరు అనేది తెలిసిపోతుందంట. ఈ మాటలు స్వయంగా డైరెక్టర్ గారు చెప్పారు. అండ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్న క్యూరియాసిటీ కలుగుతుంది అని
అని చెప్పారు. సో అది గాని అంటే ఆ క్యూరియాసిటీ గాని కరెక్ట్ గా బిల్డ్ అయితే మూవీ షార్ట్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఎవరు చంపారు అనేది పార్ట్ 3 లో కూడా క్యారీ చేస్తే సేమ్ హిట్ 1 అండ్ హిట్ 2 లాగానే ఉంటుంది. అది గ్రిప్పింగ్ గా ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ ఇందులో ఎవరు చంపారు అనేది చెప్పేసి ఆ తర్వాత ఎందుకని చంపుతారు అని చెప్తూ అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, హీరోకున్న కాన్ఫ్లిక్ట్ ఏంటి అనే క్వశ్చన్స్ రేస్ చేసి దాన్ని ప్రాపర్ గా చెప్పి మూవీని ఎండ్ చేస్తే దెన్ మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దానికి తోడు అర్జున్ ఊరికే ఎవరిని పడితే వాళ్ళను అలా చంపడు. దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అంత వైలెన్స్ జరగడానికి కూడా ఒక రీజన్ ఉంది. అది తెలియాలంటే మూవీ చూడండి అని డైరెక్టర్ గారు చెప్తున్నారు. సో ట్రైలర్ లో చూపించిన వైలెన్స్ అనేది ఓన్లీ హీరోని ఎలివేట్ చేయడానికే కాదు, స్టోరీ అండ్ సిచ్యువేషన్ కోసం చేసింది అని క్లియర్ గా డైరెక్టర్ గారు చెప్తున్నారు. సో ఆయనకు ఆ క్లారిటీ ఉంది. అది థియేటర్స్ లో వర్క్ అయితే బాగుంటుంది. అండ్ నాని గారు కూడా హిట్ 1 అండ్ హిట్ 2 కంటే 100% ఈ మూవీ బాగుంటుందని క్లియర్ గా చెప్తున్నారు. నెంబర్ 5, హిట్ లో లాస్ట్ లో అర్జున్ సర్కార్ కి ఇచ్చే ఎలివేషన్స్ లో అభిలాష్ ఇలా చెప్తూ ఉంటాడు, 100 మంది అమాయకులు చచ్చినా ఒక్క క్రిమినల్ కూడా తప్పించుకోవద్దు అంటాడు అర్జున్ సర్కార్. బట్ ఈ ట్రైలర్ లో ఐదర్ భూమి మీద సెల్లో ఆర్ భూమి లోపల అని అంటాడు. బిహేవియరల్ కరెక్షన్ లేనివాడు జనాల్లో తిరగకూడదని అంటాడు. అంటే అర్జున్ సర్కార్ జనాల గురించి పట్టించుకుంటాడు అనేది నిజమని మనకు ట్రైలర్ లో అర్జున్ సర్కార్ నోటి నుండి చెప్పించారు. సో అభిలాష్ మాటలకు అండ్ అర్జున్ సర్కార్ థాట్స్ కి డిఫరెన్స్ ఉంది అని డైరెక్టర్ గారిని ట్రైలర్ రిలీజ్ టైంలో అడిగితే హిట్ లో జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అభిలాష్ తన పర్స్పెక్టివ్ తను విన్న స్టోరీస్ ని బట్టి చెప్తాడు. బట్ ఈ ట్రైలర్ లో అర్జున్ సర్కార్ మైండ్ లో ఏముంది, ఏం రన్ అవుతుందో అదే క్లియర్ గా చెప్పాడు. సో దీన్ని బట్టి అర్జున్ సర్కార్ చెప్పింది రైట్ అని చెప్పారు. సో షార్ట్ టెంపర్ గాయ్ బట్ జనాల గురించి కేర్ తీసుకుంటాడు. అంటే ఇన్నోసెంట్ అండ్ నాన్ క్రిమినల్స్ గురించి అర్జున్ సర్కార్ కేర్ తీసుకుంటాడు అని క్లియర్ గా ఈ ట్రైలర్ లో చెప్తున్నారు. నెంబర్ 6, బిహేవియరల్ కరెక్షన్ అవ్వని ఏ క్రిమినల్ బయట తిరగకూడదు అని అర్జున్ సర్కార్ నాగేశ్వరరావుతో అంటాడు. సో వాట్ ఇఫ్ తన బిహేవియర్ బాగుంది అని చెప్పి ఒక క్రిమినల్ రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నాడా అని అర్జున్ ఆ మాటలు చెప్తున్నప్పుడు అనిపించింది. సో అది తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే. అండ్ అలాగే నా పాప నాకు కావాలి సార్ అని అన్నప్పుడు అర్జున్ ఇలా తిరిగినప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లో పాప ఏడుస్తున్న వాయిస్ వినిపిస్తుంది. బట్ ఆ ప్లేస్ లో మేబీ హీరోయిన్ ని కిడ్నాప్ చేసి పెట్టుండొచ్చు అని చిన్న గెస్. మేబీ హీరో అక్కడికి రావడానికి కూడా ఒక రీజన్ అది కూడా వచ్చేమో అని చిన్న గెస్. ఎందుకంటే ఆ నెక్స్ట్ సీన్ లోనే అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అని హీరోయిన్ గారిని చూపిస్తారు. సో అక్కడ కిడ్స్ క్రై కాదు, గర్ల్ ఫ్రెండ్ ని మిస్ అవుతున్నట్లుగా చూపించడానికి ఏమైనా ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఆర్ అమ్మ దగ్గర పెరగలేదు కదా అనే మాటలు గుర్తుకు రావడానికి అక్కడ నిజంగానే ఆ కిడ్ ఉండొచ్చు. అంటే అఫ్ కోర్స్ ఆ కిడ్ ఆ బిల్డింగ్ లోనే ఉంటుంది. తనను కాపాడటమే ఆ క్లైమాక్స్ లో ప్రయారిటీ. అక్కడున్న వాళ్ళందరూ ఆ కిడ్ ని జాగ్రత్తగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇలా చూసినప్పుడు తను ఎలాగో తన అమ్మ దగ్గర పెరగలేదు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో తనకు అంటే అర్జున్ సర్కార్ కి బాగా తెలుసు. ఆ ప్రాబ్లం ఆ చిన్న కిడ్ కి రాకూడదు అనే ఎమోషన్ అర్జున్ కి గట్టిగా తగలడం వలన తను అంతలాగా రియాక్ట్ అవ్వచ్చు. అంటే అంత వైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. అంటే చిన్న కిడ్ ని చంపడానికి ట్రై చేస్తున్నారా అని తను అలా రియాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ చూసిన తర్వాత హిట్ 1, 2 and 3కి ఏదైనా డీటెయిల్డ్ లింక్స్ ఉన్నాయా, ఏదైనా మనకు డైరెక్టర్ గారు చెప్పాలి అనుకుంటున్నారా అనేది క్రాక్ చేద్దాం. May 1 హిట్ 3 మూవీ రిలీజ్ అవుతుంది. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అడల్ట్స్ మాత్రమే వెళ్ళండి, కిడ్స్ ని అస్సలు తీసుకెళ్లొద్దు. అండ్ ఫెయింట్ హార్టెడ్ పర్సన్స్ అస్సలు వెళ్ళొద్దు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్తో పాటు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.